ఆలోచన వస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వారికి మంచి ఆలోచన వస్తుంది. ఇప్పుడు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ వారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, పేదల పార్టీ. ఈ పేదల పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ తూర్పుగోదావరి జిల్లాలో గత 20 సంవత్సరాలలో 15,000 పైచిలుకు ఎకరాలు భూస్వాముల బినామీ భూములు, అదేవిధంగా ఎండోమెంట్ భూములు, అదేవిధంగా బంజరు భూములు, ఈ ల్యాండ్ సీలింగ్ లో బినామీ పేర్లన భూస్వాములు పెట్టిన భూములు, ఇటువంటి భూములన్నీ కూడా ఈ పోరంబోకు భూములు ఇవన్నీ కూడా మనం జెండాలు పాతి అవి మనం పోరాటాలు చేసి వాటిని పంచుకోవడం జరిగింది. ఈ విధంగా గత 20 సంవత్సరాలలో 15,000 పైచిలకు ఎకరాలు పేద ప్రజలకు ఎకరం 2 ఎకరాలు పంచిపెట్టడం జరిగింది మన పార్టీ ద్వారా. అంతేకాకుండా అనేక చోట్ల ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం జరిగింది. ఏలేశ్వరం లాంటి పట్టణంలోనే ఏలేశ్వరానికి 2 చోట్ల ఇళ్ల స్థలాలు పంచి ప్రత్యేకంగా కాలనీనే కట్టుకున్నారు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున. అదేవిధంగా మీరు కూడా ఆరోగ్యంగా ఉంటే మీరు కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీలో చేరి అటువంటి భూముల కోసం పోరాటం చేసి సిపిఎంఎల్ నాయకత్వంలో మీరు కూడా భూములు పొందొచ్చు, మీరు కూడా ఇళ్ల స్థలాలను పొందొచ్చు. 1 ఎకరం భూమి పొందారంటే కనీసం మీరు తిండి గింజలకైనా మీరు అందులో పండించుకోవడానికి వీలుంటుంది. అంతేకాకుండా ఈ రోజున ఇల్లు లేకపోతే చాలా కష్టమైన పని. అందుచేత ఉండడానికి ఇల్లు కోసం కూడా ఇప్పుడు ఈ రోజున ఇళ్ల స్థలాల రేట్లు బాగా పెరిగిపోయినాయి. అందుచేత సిపిఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో ఉంటే మీ పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మీరు ఇళ్ల స్థలాలను పొందొచ్చు, భూములను పంచుకోవచ్చు. అంచేత సిపిఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో వ్యవసాయ కూలీ సంఘాలు ఉన్నాయి. ఈ వ్యవసాయ కూలీ సంఘాల్లో మీరంతా కూడా చేరి మీరంతా కూడా ఈ భూములు పొందొచ్చు, మీరు ఇళ్ల స్థలాలను కూడా పొందొచ్చు. ముందు ప్రధానంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు. అంచేత ముసలివారైనా చిన్నపిల్లలైనా నడి వయస్కులైనా ఎటువంటి దుర్వ్యసనాలు ఉండకూడదు. ఒక ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఇంటికి పెద్ద ఆయన ఏ తాగుడుకో ఏ మత్తు మందులకో లేకపోతే ఏ వ్యభిచారానికో పాల్పడితే ఆ మొత్తం ఆ ఇల్లు అంతా కూడా రోడ్డును పడుతుంది. ఎందుచేత ఆయనకి జబ్బులు వస్తాయి. ఆ జబ్బులతోటి ఆయన ఏ విధమైన పని చేయలేడు. అందుచేత ఈ దుర్లక్షణాలకు అన్నిటికి దూరంగా ఉండి దుర్లక్షణాలకు అన్నింటికీ కూడా దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని మీరంతా కూడా పోరాటాల్లో పాల్గొని మీ ప్రతి ఒక్కరికి కూడా భూములు పొందాలని, మీ ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు పొందాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కోరుతూ మరి మీ అందరూ కూడా మరి చక్కగా మంచి భవిష్యత్తుతోటి పిల్ల పాపలు అందరూ కూడా సుఖంగా ఉండాలని సిపిఎంఎల్ లిబరేషన్ తరఫున